ఏసీబీ దూకుడు పెంచింది. A3గా ఉన్న బిఎల్ఎన్ రెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. మరొక పక్కన ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఇంట్లో కూడా ఏసీబీ సోదాలు తనిఖీలు కొనసాగిస్తోంది. ఫార్ములా ఈరేస్ కేసు వ్యవహారంలో ఏసీబీ దూకుడు పెంచింది. ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఇంట్లో సోదాలు కొనసాగుతున్నాయి. A3గా ఉన్న బిఎల్ఎన్ రెడ్డి ఇంట్లో కూడా ఏసీబీ తనిఖీలు చేస్తోంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, కేటీఆర్ క్రాష్ పిటిషన్ ను డిస్మిస్ చేసినటువంటి వెంటనే ఏసీబీ అధికారులు యాక్షన్ ప్లాన్ లోకి దిగారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఈ కేసులో A2గా ఉన్నటువంటి అరవింద్ కుమార్, A3గా ఉన్నటువంటి బిఎల్ఎన్ రెడ్డి ఇంట్లో కూడా ఏసీబీ అధికారులు ఏకకాలంలో సోదాలు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రభుత్వం అంటే అప్పటి గవర్నమెంట్ లో 55 కోట్ల రూపాయలు ఈ కార్ రేసింగ్ కోసం FCO బదిలీ చేసినటువంటి నగదులో గోల్మాల్ జరిగిందనేటువంటి అంశానికి సంబంధించి సుదీర్ఘంగా ఏసీబీ విచారణ కొనసాగిస్తుంది. అందులో భాగంగానే ప్రస్తుతం ఐఏఎస్ అధికారి జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో ఏసీబీ అధికారులు అయితే మాత్రం రైడ్ చేసి అక్కడ పూర్తి స్థాయి తనిఖీలు కూడా కొనసాగిస్తున్నారు. మరోవైపు ఇందులో మాజీ చీఫ్ ఇంజనీర్ గా పనిచేసినటువంటి బిఎల్ఎన్ రెడ్డి ఇంట్లో కూడా సోదాలు కంటిన్యూగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే వీరిద్దరిలో ఒక్కరు ఈరోజు ఖచ్చితంగా అరెస్ట్ అయ్యేటువంటి ఛాన్స్ ఎక్కువగా ఉంది. ఎందుకంటే గత విచారణలోనే తెలంగాణ హైకోర్టులో ఒకవేళ A1 కేటీఆర్ కోర్టుకు వచ్చినప్పటికీ కూడా A2, A3లను ఎందుకు అరెస్ట్ చేయలేదు ఇప్పటి వరకు అంటూ కూడా తెలంగాణ హైకోర్టు ఏసీబీని ప్రశ్నించింది. అయితే ఈ రోజు తెలంగాణ హైకోర్టు క్రాష్ పిటిషన్ ను డిస్మిస్ చేయడంతో చర్యలకు పూనుకుందనేది కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఈ కేసులో ఇద్దరిని అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఈ రోజు ఎవరినో ఒక్కరినైనా ఖచ్చితంగా అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉందనేది మనకున్నటువంటి సమాచారం. సాయంత్రం వరకు కూడా ఈ రోజు సోదాలు కొనసాగుతాయి. తర్వాత ఇంట్లో ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. మరోవైపు బిఎల్ఎన్ రెడ్డి యొక్క స్టేట్మెంట్లు రికార్డ్ చేసిన తర్వాత తదుపరి చర్యలకు కూడా ఉపక్రమించేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. నెక్స్ట్ స్టెప్ లో కేటీఆర్ ను కూడా అదుపులోకి తీసుకుంటారనేటువంటి సమాచారం అందుతుంది. కొద్ది నిమిషాల క్రితమే ఏసీబీ కార్యాలయంలో డీజీ విజయ్ కుమార్ తోటి అధికారుల భేటీ ముగిసింది. హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు పైన రివ్యూ చేసినటువంటి అధికారులు ఈ చర్యలకు పూనుకున్నారని చెప్పుకోవచ్చు. కొద్ది నిమిషాల క్రితమే ఏసీబీ అధికారుల సమావేశం ముగిసిన తర్వాత ఇప్పుడు సోదాలు అయితే మొదలయ్యాయని చెప్పుకోవచ్చు. మరికొద్ది సేపట్లోనే అధికారులు ఈ అంశానికి సంబంధించి క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. విజయ్ చంద్రిక. థ్యాంక్ యూ ప్రవీణ్.